నమస్కారం. ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కు స్వాగతం. ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభ విజయవంతం చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జనగామ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సన్నాహ సమావేశం నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పల్లరాజరెడ్డి బొచ్చు కుక్కలు అంటోడు మొత్తం అని చెప్పేసి మాట్లాడు. అవును, నేను కుక్కనే, డౌట్ ఏం లేదు. నా యొక్క జనగామ ప్రజలు కానీ స్టేషన్ నంపూర్ ప్రజలు కానీ వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి కాపలా కుక్కలాగుంటా ఖచ్చితంగా. అదే విధంగా ఇతని యొక్క భూములు మీకు తెలుసు, 16 నెలల్లో ఎట్లా ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇలా భూములు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇలా ముసల్తనానికి మొత్తం అటవీ భూమి ఉంటే కూడా మొత్తం చేసి ఆ అటవీ భూమిని కూడా మొత్తం కూడా కబ్జా చేద్దామని చెప్పేసి ఒక 25 ఎకరాలు ఒకరి మీద 25 ఎకరాలు ఒక పేరు మీద ఇలా చేసుకున్నారు. మరి ఆ భూములు కాపాడడానికి ఖచ్చితంగా రేస్ కుక్కలానే ఉంటా, ఖచ్చితంగా రేస్ కుక్కలా కూడా ఆ భూములను కాపాడేందుకని చేస్తా. నేను బొచ్చు కుక్కని కావచ్చు, రేస్ కుక్కని కావచ్చు, విశ్వాసం ఉన్న కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి విశ్వాసం ఉండే కుక్కనే ఖచ్చితంగా. మీలాగా మాత్రం గుంట నక్కని మాత్రం కాదు, మీలాగా దుండ నక్కని కాదు. ఖచ్చితంగా ఆ కుక్కకు ఉండే విశ్వాసం ఉన్నది, ప్రజలను కాపాడుకునే కాపల కుక్క లక్షణాలు ఉన్నాయి, నిన్ను ఎదిరించే రేస్ కుక్క లక్షణాలు ఉన్నాయి. నీలాగా గుంట నక్కలాగా మాత్రం ఉండదని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా. నన్ను విమర్శించిన వాళ్ళని లేదా వాడేదో బాగుందని చెప్పేసి ఎవరు ఏం చేస్తుండ్రో మొత్తం ఇక్కడ ప్రజానికానికి తెలుసు, స్టేషన్ నంపూర్లో తెలుసు, ఇక్కడ తెలుసు. అందుబాటులో ఉంటున్నా లేదా, వాళ్ళ సమస్యలు చేస్తున్నా లేదా. నువ్వు తిడితే నీలాగా తిట్టడానికి ఏదో చేయడం కాదు, ఖచ్చితంగా తిట్లను కూడా దీవెనలుగా స్వీకరిస్తా. నా పనులు మొత్తం కూడా వచ్చే 5 సంవత్సరాల కాలంలో కూడా, మిగిలిన 5 సంవత్సరాల కాలం కూడా ఏ విధమైన నా మీద ఆశీర్వాదం ఇచ్చి నా మీద నమ్మకంతో విశ్వాసంతో నాతో పాటు ఉన్నారో మీ అందరితో కూడా అడుగడుగునా ఉంటా, అదే విశ్వాసం కనపరుస్తా. మీ పనులు చేయడానికి మీ వెంట ఉంటా. నిన్న వచ్చి పక్కన అంటుండు, ఈ పల్లరాజరెడ్డి కొత్తగా ఎమ్మెల్యే పక్కనున్న వాళ్ళతో నేను నేర్చుకోవాలి, పక్కన అభివృద్ధి బాగా చేస్తున్నాడు అని చెప్పేసి. నేను ఆ పక్కనున్నలాగా చేయాలంటే పక్కనున్న ఏరియాలో ఉన్నవాటిని ఆపేసిండ్రు. గన్పూర్కి మున్సిపాలిటీ వస్తుంటే ఆపేసిండ్రు, డిగ్రీ కాలేజ్ వస్తే ఆపేసిండ్రు, లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే ఆపేసిండ్రు, 100 బెడ్ హాస్పిటల్ వస్తే ఆపేసిండ్రు, మన నవాపేటకు లైనింగ్ వస్తే ఆపేసిండ్రు. నేను వచ్చినా చేసుకుంటే అప్పటిదాకా వద్దని చెప్పేసి ఆపేసిన చరిత్ర వాళ్ళది. మనది ఉన్నట్లయితే పని చేసుకున్న చరిత్ర మనది. వాళ్ళ దగ్గర మన దగ్గర నేర్చుకోవడానికి ఏం లేదు.